అందరికీ నమస్తే. నేను మీ పావని గౌడు. మొన్ని మధ్యలోనే మార్పు అని కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కదా. ఆ మార్పులో భాగంగా మనకు ఒక గొప్ప వాస్తుశిల్పి లభించింది అసెంబ్లీ సాక్షిగా. ఎవరయ్యా అంటే ప్రముఖ కట్టడాలు ఎక్కడెక్కడ ఉండాలో చెప్పిన గొప్ప వాస్తుశిల్పి ఆమె. ఏమన్నదయ్యా అంటే అసెంబ్లీ సాక్షిగా హాస్పిటల్స్ ఊరవతలు ఉండాలి, దొంగలుండే జైలు ఊరు మధ్యలో ఉండాలని చెప్పింది. అదే అర్థమైంది కదా మీ అందరికి. అదే మన కొండక్క అన్నమాట. ఈ కొండక్క ఏమంటుందయ్యా అంటే మా రామన్న అపాయింట్మెంట్ కోసం వేచి చూసిన కొండక్క ఇప్పుడు హెచ్చరిస్తున్నా అనేసి చెప్తున్నది. ఏమేమంటుందయ్యా అంటే అమరవీరులు ఉద్యమకారులకు ద్రోహం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తుంది. అమరవీరులు అయింది ఎక్కడి నుండి? కాంగ్రెస్ ప్రభుత్వం 2009లా తెలంగాణ ఇస్తా అని వెనకకు పోయినందుకే కదా అమరులైంది. తెలంగాణ ఏర్పాటు చేయనందుకే కదా, తెలంగాణ ఏర్పాటును ఆలస్యం చేసినందుకే కదా ఉద్యమం పుట్టింది. ఉద్యమంలో ఎంతో మంది అమరులైంది. ఇప్పుడు తెలంగాణల ప్రభుత్వం, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దొంగ హామీలతోటి, దొంగ స్టంట్లతోటి, దొంగ అలవి కాని హామీలు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చి అహంకార పూరితమైన మాటలు నోటికి ఎంతస్తంత మాట్లాడుతుంది. 9.5 ఏళ్లల్లా తెలంగాణను ఒక చిన్న పాప లాంటి, ఇప్పుడే పుట్టిన కూన లాంటి బిడ్డను 9.5 ఏళ్లలోనే కేసీఆర్ గారు అనే ఉద్యమ నాయకుడే భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ గా తీర్చిదిద్దిండు. ఎక్కడనైతే మీ కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటు నీళ్లు ఇయ్యగా దగా చేసి కుట్రలు చేసిందో అక్కడనే నీళ్లు కరెంట్ ఇచ్చి రైతులకు రైతు బంధు ఇచ్చి రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే విధంగా చేసిండు తెలంగాణను. పుట్ల కొద్ది వడ్లు వండే విధంగా చేసిండు తెలంగాణను. ఉద్యమం గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావా కాకుండా? మీ కుటుంబ సభ్యులకు 3కి 3 సీట్లు ఇయ్యలేదనే కదా ఈ పార్టీల నుంచి వేరే పార్టీలకు పోయింది. మరి అప్పుడు ఉద్యమద్రోహి పార్టీ అని గుర్తుకు రాలేదా? ఈ పార్టీలకు వచ్చినప్పుడు, ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు, పదవిలు ఉన్నప్పుడు ఏమన్నారు? పదవి ఓంగనే ఏది పడతాదే కేసీఆర్ గారి మీద మాట్లాడతారు, కేసీఆర్ గారి కుటుంబం మీద మాట్లాడతారు. ఏందక్క జనాలను పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ప్రతిదీ గమనిస్తున్నారు. ఇప్పుడు ఎంత అవుతుంది మీ గవర్నమెంట్ వచ్చి? ఒక 20 రోజులు అవుతుందో, 25 రోజులు అవుతుందో, ప్రతి ఒక్కరు ఇంట్లో తమ బిడ్డ లేడు అని ఏడుస్తున్నట్టుగా చూస్తున్నారు ఒక్కొక్కరు. కేసీఆర్ లేకపోవడం. కేసీఆర్ గారు ఓడిపోలే. మేము ఓడిపోయింది 1.78% ఓట్లు మాత్రమే. మీరు గెలిచింది అబద్దపు హామీలతోటి మాత్రమే. అది గుర్తించుకోండి. ఉద్యమకారులను, అమరవీరులను గుండెల్లో పెట్టుకొని చూసుకున్న పార్టీ మా నాయకుడు కేసీఆర్ గారు. ఉద్యమకారులనే ఉద్యమ నాయకులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, చైర్మన్లుగా చేసిన నాయకుడు మా కేసీఆర్ గారు. సర్పంచుల నుంచి మొదలు పెడితే, జడ్పీ చైర్మన్ల నుంచి మొదలు పెడితే ఎంపీల దాకా చేసింది. ముఖ్యమంత్రి కూడా ఉద్యమ నాయకుడే. ఉద్యమ నాయకుడు కాకుండా కాదు, రైతులు ఎక్కువ పెట్టిన ఆయన కాదు, ఓటుకు నోటు దొంగ కాదు కేసీఆర్ గారు. ఉద్యమం నుండి పుట్టి ఉద్యమమే అనే ఊపిరిగా బతికి తెలంగాణ స్వప్నాన్ని కలను గని ఆ స్వప్నాన్ని సాకారం చేసుకున్న నాయకుడే ముఖ్యమంత్రి అయిండు. అది మర్చిపోయి మాట్లాడకండి. తెలంగాణ ఎవ్వరు చెప్పినా, ఎన్ని మాటలు మాయ మాటలు, మీరు ఎన్ని మాటలు మాట్లాడినా కూడా తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ అనేది ఉద్యమ పార్టీ, ఉద్యమ నాయకుల పార్టీ, ఉద్యమకారులకు పుట్టినీళ్లు లాంటిది. మొన్నీ మధ్యలోనే మా పల్లా రాజేశ్వరరెడ్డి అన్నను ఉంటే ఉండు పోతే పో అంటున్నావు. నీ లెక్కనే ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఏది పడుతుంది నా అమ్మ? పదవి వస్తే అహంకారం రావద్దు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. కేటీఆర్ గారిని ఆయన అపాయింట్మెంట్ కోసం చూసి ఆయన మీదనే అహంకార పూరితమైన మాటలా? ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. తొందరలోనే మీ లెక్కలు తేలుస్తాం. మీకు ఏది చేయాలో అది చేస్తారు ప్రజలే. అందుకే ఈ 100 రోజులు వేచి చూస్తాను. 6 గ్యారంటీలు కాదు, 420 గ్యారంటీలు, అదే 420 హామీలు. దేశంలో ఎక్కడా లేని విధంగా నేల నుంచెల్లి నింగి వరకు స్కాములు చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం రావడానికి జనాలను ఏ విధంగా చేసింది, ఎట్లా అసలు ఎలాంటి హామీలు ఇచ్చింది, ఏ విధమైన అలవి కాని హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలు కాదు మీరు చేసింది, 420 హామీలు, 420 హామీలు ఇచ్చిండ్రు మీరు. అవి ఎట్లా నెరవేరుస్తారో 100 రోజులు వరకు చూద్దామనే చూస్తున్నాము. కొంచెం నోర్లు జాగ్రత్తగా పెట్టుకోండి. నోర్లు మీకు లేస్తే మాకు లేస్తాయి. మీరు ఏది అంటే మేము అదే తీరుగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్తమ్మా. ఇది నీ కూడా ఈ ఉద్యమ పార్టీనే. ఈ ఉద్యమ పార్టీలోకే నువ్వు వచ్చినావు. ఈ ఉద్యమ పార్టీనే, ఆ ఉద్యమ నాయకుడే నిన్ను ఎమ్మెల్యేగా చేసిండు అనే విషయాన్ని మర్చిపోకు. అబ్బా కొండక్క, 3 పార్టీలు మారిన నువ్వు కొండక్క, నీకో దండం. ఇక నువ్వు ఉండక్క.